హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ బాటి వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు నరేంద్ర మోడీజీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సంక్రాంతి కానుకగా సరుకులు పంపిణీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏమిటో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఎవరైతే వీడియోని పూర్తిగా చూస్తారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాం. ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే కూటమి సర్కార్లో భాగంగా ముందుగా ఏపీకి ప్రేరటి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఏపీలో ఉండే ప్రజలకు పేరు పెట్టి కానుకలు ఇవ్వబోతున్నారు. సంక్రాంతి కానుకలకు సంబంధించి కొన్ని కానుకలు అయితే లిస్ట్ అయితే వచ్చేసింది. ఆ వివరాల లిస్టు ఏంటి అన్నది మనం ముందుగా ఏపీ ప్రజలకు వచ్చినటువంటి వివరాల లిస్ట్ అనేది ఒకసారి చూద్దాం. అలాగే మనకు గత ప్రభుత్వంలో భాగంగా ఒకప్పుడు ఏమీ ఉండేవి కాదు. ఇప్పుడు చంద్రన్న సంక్రాంతి కానుకగా గత వైపీసీ ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. ఇప్పుడు టీడీపీ పాలనలో పండుగ వేళ కొన్ని సరుకులు లబ్ధిదారులకు అందించారని, ఇప్పుడు క్రిస్మస్, రంజాన్ కానుకగా రంజాన్ తోఫా అంటూ అవసరమైన సరుకులు రేషన్ షాపుల ద్వారా ఇచ్చేవారు. వైసీపీ ప్రభుత్వం వాటిని పక్కన పెట్టి కేవలం బియ్యం, పంచదార, కందిపప్పు మాత్రమే పంపిణీ చేసేవారు. చంద్రన్న సారథ్యంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పేద మరియు మధ్యతరగతి కానుకల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్తను ప్రకటించింది. ఏపీ ప్రజలకు అయితే సంక్రాంతి కానుకకి ఈ చంద్రన్న కానుక అందజేస్తారా లేదా అన్న ప్రశ్న సర్వత్రము వ్యక్తమవుతున్నాయి. క్రిస్మస్ కానుకను మర్చిపోయిన కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుకనైనా ఇవ్వాలని పలు లబ్ధిదారులు కోరుకుంటున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం 2019 వరకు పండుగ కానుకలు అందిస్తూ వచ్చింది. ఇప్పట్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే 16 లక్షలు పైగా రేషన్ కార్డులు ఉండగా ఇప్పుడు 30% మందికి క్రిస్మస్ కానుకలు అందించారు. మిగిలిన 11,55,000 మందికి సంక్రాంతి కానుకలు అందించేవారు. జిల్లా వ్యాప్తంగా రెండు కలిపి 825 టన్నులు పైగా కందిపప్పు, 16 లక్షలు పైగా కేజీల పైగా నూనె, కేజీ పామాయిల్ ప్యాకెట్ 55,000 మందికి పైగా ఉన్నటువంటి ఈ జనాలకి గోధుమ పిండి కూడా అందించేవారు. ఇలా చూసుకుంటూ పోతే మనకు బెల్లం, శనగపప్పు, దీంతో పాటుగా ఒక్కొక్క కార్డుకు కూడా 227 రూపాయలు పైసలు విలువ చేసే కేజీ గోధుమ పిండి, అరకిలో చొప్పున అన్ని కూడా అందించేవారు. అయితే ఇప్పుడు సరుకులు ఏవైతే ఉన్నాయో పామాయిల్, శనగపప్పు, బెల్లం, అలాగే కందిపప్పు ఒక సంచిలో వేసి ఇచ్చేవారు. దాంతో పాటు 100 గ్రాముల నెయ్యి కూడా కలిపి ఇచ్చేవారు. ఈ సంక్రాంతి ప్రత్యేక కానుకలు లేనట్లే అని తెలుస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి ప్రకటన అయితే చేయటం లేదు. అయితే చంద్రబాబు సర్కార్ ఏటా ఈ పథకం కోసం దేశవ్యాప్తంగా 285 కోట్లు ఖర్చు చేసేవారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా టైప్ ఆఫ్ అయింది కాబట్టి ఈసారి కూడా ఆ సరుకులు ఇస్తే బాగుంటుంది అని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి మోడీజీ ఎటువంటి సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఏంటి అనేది మనం ఇంకా వెయిట్ చేయాల్సి ఉంది. వస్తే కనుక మీకు తెలియజేస్తూ ఉంటాను. మన ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో ఫ్రెండ్స్, వీడియోని మనకు సంక్రాంతి కానుకగా ఈ సరుకులు అయితే